ఈ రోజటి మార్కెట్లో రాంగ్ ఎంట్రీ వల్ల 6,000 రూపీస్ మైనస్ అయితే అయ్యింది. అది ఎలానో చెప్తాను చూడండి. ఈ రోజటి మార్కెట్లో మార్కెట్ ఓపెన్ అవ్వడమే డౌన్ సైడ్ ఓపెన్ అయింది. సో బయింగ్ ప్రెజర్ అనేది ఓఐ డేటాలో చూపిస్తుంది నిఫ్టీ 50లో, అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్ బయింగ్ ప్రెజర్ అయితే ఉంది. సో నేను ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్, డోజీ క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్లో ఫామ్ అవ్వగానే ఆ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకొని దాని లో దగ్గర స్టాప్ లాస్ అయితే ఫిట్ చేశాను. విత్ ఇన్ ఆ 5 మినిట్స్ నెక్స్ట్ క్యాండిల్లోనే మన స్టాప్ లాస్ అయితే హంట్ అయింది, ఆల్మోస్ట్ 543 రూపీస్. అదేంటి స్టాప్ లాస్ ఏమో 543 అయ్యింది అండ్ లాస్ మాత్రం 6,000 అయిందని చెప్తురేంటని చూస్తున్నారా? అయితే ఇది చూడండి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూసుకున్నట్లయితే మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ చూపించేసి, అంటే మోస్ట్లీ ట్రాప్ చూపించేసి బయ్యింగ్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ప్రీమియం 80 రూపీస్ ఉన్నదాన్ని 183 రూపీస్ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ టోటల్గా నా మిస్టేకే ఉంది, ఎందుకంటే నేను అక్కడ కొద్దిగా వెయిట్ చేసి ఉండాల్సింది, ఎందుకంటే కొద్దిగా సెల్లర్ ప్రెజర్ చూపించేసి పైకి వెళ్తుంది మార్కెట్ ఎల్లప్పుడు కాబట్టి. అండ్ 920 ఈఎంఏ అండ్ 50 ఈఎంఏ కూడా మనకు రిజెక్షన్లోనే ఉంది. కింది నుంచి ఉంటే మాత్రమే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే అది ప్రాపర్ టార్గెట్ హిట్ ఇస్తుంది.